తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణలా? ఎందుకు? కాబోయే మొగుడు గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేస్తే కవల పిల్లలు పుడతారట. 1000 ప్రదక్షిణలే? 5 రోజులు పడుతుంది. చస్తాను, వస్తాను. అప్సకును మాటలు. అసలు ఇదంతా ఆ బాలింత పిల్లి. బాలింత? అదే, నువ్వు కాదులే, అది వేరే కథ. గాని నాగమణి, ఓ 5 ప్రదక్షిణలు చేస్తాను, సరిపెట్టుకోవు. ఏం లాభం లేదు, మొక్కేసుకున్నాను. మొక్కుకుంటావు, నీదేం పోయింది? తిరిగేది నేను కదా. అబ్బా నాగమణి, నాగమణి, నా మాట అది కాదు నాగమణి, ఇవాళ నాకు కొంచెం పని. నాగమణి, నా మాట విన్ నాగమణి. నాగమణి, నాగమణి. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా, అమ్మా. ఏం గురు కాయ హోండా? నీ బొంద, నీ పాడే. ఎరా, బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా? ఉండు. అమ్మా, కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే 4 కొట్టుకో. 50 కొట్టించోయా. ఏటవరా? అబ్బా, చెప్పలు కదయా బాబు, డబ్బులు నాకు కాదు, సీనుగాడి కుక్కిళ్ళకి. సీనుగాడిగా? జమచచ్చ సుజాత, జమచచ్చ సుజాత. రాయ్, ఏం చేస్తున్నావురా? వంట. ఎప్పుడు చూసినా తిండి గోలేనా? ప్రపంచంలో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి, అమ్మాయిల చుట్టూ తిరిగి చెప్పు దెబ్బలు తినడం వగేరాలా? అబ్బా, నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను స్కూల్ దాకా వెళ్ళొస్తాను. పిల్లలకు బట్టలు అవి కుట్టాలేమో కనుక్కొస్తా. వస్తా. మీరేంటి? జాకెట్లు కుట్టాలండి. అబ్బా, 3 రోజులు అవుద్ది, 7 రూపాయలు అవుద్ది. 7 రూపాయల? సిటీలోనే అంత తీసుకోరు, నేను 3 రూపాయలు ఇస్తాను. ఇక్కడికి అక్కడికి ఏమిటండి తేడా? కుట్టు మారుతుందా, మిషన్ మారుతుందా, సూది మారుతుందా, దారం మారుతుందా, కొలతలు మారుతాయా? జాకెట్ రూపాయి మారుతుంది. అవమానం. ఏమోయ్, నా సంగతి పూర్తిగా తెలియకుండా నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. పల్లెటూరు టైలర్ కదా అని తేలిక చేసి మాట్లాడుకు. నేను బాంబే యాక్స్ లో 3 ఏళ్ళు పనిచేశాను. సినిమా యాక్టర్లు గుట్టలు కుట్టాను. నా టైం బాగోక జమజచ్చ దొరక్క నేను చేసిన మోడల్స్ అన్ని బజార్లోకి వచ్చేసినాయి. కానీ లేకపోతేనా దుబాయ్ వెళ్ళిపోయిండేవాడిని. 14. ఆ అమ్మాయి ఇక్కడ బయలుదేరి ఉంటుంది, ఈ అమ్మాయి ఇక్కడ బాధేస్తుంది. ఈ ఊరి వాళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆపట్టి సరిపోయింది. కానీ 13:30 గుడి మరకు తిరుగుంటుంది. ఇదేంట్రా బాబు, లేకపోతే ఈ ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిండేవాడు. 4:30 ఆవిడ అక్కడ బళ్ళోకి వచ్చేసి ఉంటుంది. ఈవిడ ఇక్కడ ప్రాణాలు తోడేస్తుంది. 4. అవన్నీ వాడికి చెప్పండి. రాయ్, నేను చాలా బిజీ. కలెక్టర్ గారి భార్య నా కోసం జాకెట్ కుట్టాలని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తుంటుంది. నేను వస్తా. మీరేం చెప్పదలుచుకున్నా వాడికి చెప్పండి. అతనంత బిజీయా? మా వాడు చక్రం తొక్కడం కాదండి, వాడి కాళ్ళకే చక్రాలు ఉన్నాయి. ఆహా. ఒత్తిగా అడ్రస్ లేవే. మారిందిగా. మారిందా? అంటే స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టమని కాంట్రాక్ట్ వచ్చింది. అప్పటి నుంచి స్కూలు, టీచర్స్ ఊపిరి సలపడం లేదు. మరి మన పెళ్లి సంగతి? పెళ్లిదే ఉంది, పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మో, కుట్టు జీవితానికి చాలా ముఖ్యమైనది. కుట్లలో నానా రకాలు ఉన్నాయి. చెవులు కుట్టడం, విస్తర్లు కుట్టడం, తేళ్లు జర్లు కుట్టడం. అయితే ఆ కుట్లు వేరు, ఈ కుట్లు వేరు. టైలర్ యొక్క పరితానాన్ని బట్టి కుట్టుంటుంది. చాలా మంది నీకు ఈ మధ్య కొంచెం పిచ్చెక్కినట్టు అనుమానం. అనుమానం కాదు, నిజమే. ఇవాళ ముహూర్తం బాగున్నట్లేదు, వస్తా. ఒరే అభిగా, వస్తుంటాను. సుజాత టీచర్ ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఏంటయ్యా?
సీతా స్వయంవరం రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్ ఇంత లేట్ గా వచ్చావేరా వెధవ, రా బల్లెక్కు. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్ గుంజుడితి. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. టీచర్ గోడ కుర్చీవేయ్. రాముడు విల్లు ఎక్కు పెట్టెను. అబ్బా ఎన్నిసార్లు విల్లు ఎక్కువ పెడతా అండి. విల్లు ఎక్కువ పెట్టాడు, విరిచాడు, సుజాతను పెళ్లి కూడా చేసుకున్నాడు. సుజాతని కాదు, పెళ్లి చేసుకుని సీతని. ఇంతకు నువ్వెవరో అయ్యా? నా పేరు సుందరం, నాకు సుజాత టీచర్ కావాలి. నేనే సుజాత టీచర్ని. మీరా? ఇంత అసహ్యంగా ఉన్నారేంటండి? అమ్మో ఏమిటలా పిల్లి మొగ్గలేస్తున్నారు? చూడండి, సుజాత టీచర్ కావాలని అడిగితే ఎలా గోప గుయ్యి మనిపిస్తున్నారు వారు. నా పేరు కూడా సుజాతే. మీరు సుజాత, జాకెట్, కొలతలు, పెగడత్వం, దడనక, జబజచ్చ, జత జడ. రండి. మీ పేరు? సుందరం అండి. ఏం కావాలి? జమజచ్చ. మీరు తెలుగు వాళ్ళు కదా? అబే వందనాలండి. మరి పంజాబీ మాట్లాడుతున్నారేంటి? కొంచెం నాలుగు తడబడి. మీ పని ఏమిటన్నారు? టైలర్ నండి. మొన్న మీరు జాకెట్ కొలతలు తీసుకున్నారుగా ఎడాపెడా. నన్ను క్షమించేయండి. అజ్ఞానంలో పడి ఎవరు సుజాతో ఎవరు సావిత్రో తెలియక. విషయానికి రండి. నేను 7వ తరగతి తప్పానండి. సంతోషం. సంతోషం ఏమిటండి? నేను మళ్ళీ ప్రైవేట్ గా చదవాలనుకుంటున్నానండి. చదవండి. దానికి మీ సహాయం కావాలండి. ఓ తప్పకుండా. చిచ్చి, నేను అడిగింది ఈ సహాయం కాదండి. మీరు కొంచెం ప్రైవేట్ చెప్తే. ప్రైవేటా? నా వల్ల కాదు బాబు. అలా అనకండి. మీరు ఎలాగైనా సరే నాకు ప్రైవేట్ చెప్తే. అబ్బా చంపుతున్నారు కదండి. తర్వాత కనిపించండి. పరమ థ్యాంక్స్ అండి. ఇక చూసుకోండి మరి. నమస్కారం అండి. బాగున్నారా? అదేమిటి పొద్దునే కదా కలిసారు, అంతలోకి ఏమైపోతాను? అసలైనా మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను కదా, స్కూల్కి ఎందుకు వచ్చినట్టు? అది కాదండి, జాకెట్ కుట్టమని ఇచ్చారుగా. నేను ఎప్పుడు అంతే, ఏదైనా ఒప్పుకుంటే అయిపోయే వరకు నిద్రపోనండి. రేపు మీరు చెప్పే చదువైనా సరే. అయితే కుట్టేశారనమాట. ఆ ఎంత? 7 రూపాయలు ఇమ్మంటారా? ఎందుకండి 7 రూపాయలు? సిటీలోనే అంతే, 3 రూపాయలు చాలు. అదేంటి, నేను ఒకటే కదా ఇచ్చాను. మీరు ఇచ్చింది ఒకటే, కానీ షేపులు బాగున్నాయి కదా అని నేనే 2 కుట్టాను. యు రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? నేనేమన్నా తప్పు మాట్లాడానండి? తప్పున్నారా? చదువుకోవడానికి వచ్చి షేపుల గురించి మాట్లాడతావా? ఇదిగో నా సంగతి నీకు తెలీదు. మళ్ళీ నా కంట పడ్డావు, జాగ్రత్త. ఇడియట్. ఏమండి ఏమండి, తప్పైపోయిందండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. సీతారాముడు, రేయ్ సీతారాముడు, ఎందుకు అలా అరుస్తావు కుక్కలాగా? చచ్చా! ఆ సీనుగాడి గుర్రానికి గుగ్గిలికి లంచం కింద 200 రూపాయలు ఇచ్చాను. మీ గురువుని అడిగితే ఎప్పటికప్పుడే ఖాతాలో రాసుకో అంటారు. ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తాడవయ్యా, ఏకంగా 1000 అయ్యాక. 1000 రూపాయలా? ఆ, అప్పుడు దగ్గర పెట్టుబడి పెట్టి కూర్చోవాలా? ఆ. చస్తే ఇవ్వను. ఏట్రా సుందరేట్రా ఇప్పుడు వచ్చింది? అప్పుడప్పుడు రావడం అలవాట్లే. సీతారావుడు పెరట్లో ఏను కట్టేశారంటే ఏది సీతారావుడు? ఎవడు చెప్తా. సుందరం. బలెనోడు మాట పట్టుకొని వచ్చావమ్మా అర్ధరాత్రి పూట అంకమ్మ సేవాలని. చూపిస్తావా? చూపించు. చూపిస్తా. పాప మరే ఈ లెటర్ తీసుకెళ్ళి సుజాత టీచర్కి ఇస్తావా? ఈ చాక్లెట్లు తీసుకో. అలాగే. నా ఉద్దేశం జాకెట్లు సుతరం. ఆ అబ్బాయిని పిలువమ్మాయి. పిలిచారా అండి? ఇదేమిటి, ప్రేమలేఖ? ఓవా రామచంద్ర, క్షమించమని ఉత్తరం రాశానండి. తప్పులున్నాయా? తప్పులా? బండ బూతులు. అసలు నీకు అక్షరాలు నేర్పింది ఎవడయ్యా? కనీసం నీ సొంత పేరు రాసుకోవడం కూడా రాదా? సుదరం, మధ్యలో సున్నా ఏం చేసావు? గుండి అనుకొని చొక్కా కేసుకొని కుట్టేసుకున్నావా? పైగా ఈ డాష్లు ఏమిటి? అసలు ఇది ఉత్తరమా, కొలతలు రాసుకునే పేపరా? అందుకే కదండి మిమ్మల్ని ప్రైవేట్ చెప్పమని అడిగేది. సరే, ఇలా జిడ్డాడకుండా పండులా తయారై రేపురా. నిజమే. ఏమిట్రా వెధవ పళ్ళు? నిన్ను ఇలా తిప్పుతుందన్నమాట.
ఓరి నాయనో రమణ నేను ఎక్కడున్నాను రమణెవరు? నేను సుందరాన్ని. అయ్యయ్యో ఇదేం లాగు నా ఇష్టం, ఇది కొత్త ఫ్యాషన్. ఓరి దీవెనలు తగలయ్యో. సుందరం సుందరం ఎంత బాగుందో నా ఏనుగులాగా. నాకు నా ఏనుగుకి ఇలాంటి లాగులు కుట్టి పెట్టవా? ఏనుక లాగునా 80 మీటర్ల అవుద్ది. కుట్టకపోతే కొడతా. కొట్టకపోతే కొడతా. ఏరా ఏంటి పగటేశం? యూనిఫామ్ అండి, లేకపోతే సుజాత టీచర్ కొడతారు కదండి. సుజాత దగ్గర ప్రైవేటా? ప్రైవేట్ కాదండి, పబ్లికే. ఉమ్, విద్య లేని వాడు వింత పశువు అన్నారు కదండి, అందుకని. ఒరే సీను, ఒక్కనే సూచు. ఒక్కనేంటి, నావి నా గుర్రానివి కలిపి 4 కళ్ళేశా. సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు ఇక్కడ లేరు. ఏం చూస్తున్నా? పుట్టుమచ్చ. ఆ? చిచి, ఫోటో నిండా మచ్చలుంటేను తుడుస్తున్నారండి. ఏం చదువుకున్నాను? చెప్పాను కదండి 7వ తరగతి తప్పానని. నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి, కానీ ఆ పంతులకి నాకు పడి చావదండి. అయినా బట్టల సత్యం కాడ ఏమన్నా ఇదనుకుంటున్నారా? పంచెల సాపు లంచం ఇచ్చి మరీ పాస్ అయ్యాడండి, లేకపోతే ఆ ఏదో పాస్ అవ్వడం ఏమిటండి? కూర్చోమంటారా? కూర్చోమంటారులేండి. పాటలు ఏమైనా వచ్చా? ఆ దేశభక్తి గీతాలు వచ్చండి. పాడు. ఆ దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్. ఇదేంటి మధ్యలో నీ సొంత కవిత్వమా? మాటలు తడబడ్డాయండి. లెక్కలు ఏమైనా వచ్చా? ఎక్కాలొచ్చండి. 16 ఎక్కం సగం దాకా వచ్చండి. చెప్పమంటారండి? చెప్పు. 16 ఒకట్లు 16, 16 ఓళ్ళు 32, 16 మూడు 24, 16 నాలుగు 32. ఏమిటి కొలతలు చెప్తున్నావు? పుట్టుకతో వచ్చిన కుట్టుబుద్ధి కదండి, పుడకలతో కానీ పోయి చావదండి. పద్యాలు ఏమైనా వచ్చా? పద్యం అండి, వచ్చండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ తొడల జాడ వేరు, మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా, విశ్వదాభిరామ ఇసకేసి తోమా. శబాష్. అబ్బా, నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా? మధ్యలో ఈ పుట్టుమచ్చలేమిటి? పిచ్చి పిచ్చి వేషాలేసామంటే ఎండలో గోడ కుర్చీ వేస్తాను, జాగ్రత్త. నేను ప్రైవేటు చెప్పను మొర్రో అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా, ఇప్పుడేమిటి వెరివాగుడు? ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి, ఏది అసలు నోరు పెగలందే. రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే వీ పొగులుతుంది, జాగ్రత్త. ఏమిటా చూపులు? వెళ్ళింటికి. సుందరం, ఓయ్ ఏం చేస్తున్నా? శవరం కనపట్లా? నువ్వా? ఏమిటంత కోపం? కోపమా? నీ మీద? నాకా? చచ్చా, లవ్, ప్రేమ, ఒకటి ఇంకొకటి మరొకటి. ఈ సూట్ కుట్టివా? సూటా? ఎవరికి? ఇంకెవరికి? నీకే. పెళ్లి సూటు. పెళ్లి సూటా? నాకా? ఎందుకు? ఎందుకేమిటి? రేపు మనం పెళ్లి చేసుకున్నప్పుడు. ఆ ఏంటి నచ్చమ్మా, బాగున్నావా? ఓ చచ్చరి సోదరులు సుతుల్. సుందరం, మంగళసూత్రాలు బాగున్నాయా? నాకెలా తెలుస్తాయి? నేనేమన్నా కంసాలనా? టైలర్ని. కదుదయా? దయా, మాఘమాసంలో నా పెళ్లి, అందుకే చేయించా. డిసెంబర్ లో నా పెళ్లి. ఇదిగో మా ఆయనకే. ఎలా ఉంది? అయితే ఇప్పుడు నేను మంగళసూత్రాలు కుట్టాలన్నమాట. మంగళసూత్రాలు కుట్టడం ఏంటి? అదే సూటు కట్టాలి. ఏ మతమైనా పోయిందా? అదే పోలేదు, ఇప్పుడు పోయే దారిలో ఉంది. ఇదిగో ఎల్లుంటికల్లా కుట్టేసి తొడుక్కొని చూడు. నువ్వా? ఎందుకు? అది కాదు, అతని సైజులు నా సైజులు ఒకటే అన్నమాట. అతనెవరు? అదే దయ కాబోయే భర్త. ఓహో. నాగమణి, నీ వాలకం చూస్తుంటే పెళ్లి నాటి ముచ్చట్లన్నీ ఇప్పుడే అడిగేసేటట్టున్నావే. సుందరం, అమ్మో సత్యం, మూడోది. మార్గశిర మాసంలో మూడవుందిట. మూడవా? మూడం ఉంటే ఉన్నాయి, మూడం ఉంటే మనం ఏం చేస్తాం? అవ్వ, మూడంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమిటి? ఏ నాగమణి, చస్తే చేసుకోరు, చేసుకుంటే చస్తారు. చస్తే పెంట వదిలిపోతుంది. అయినా ముహూర్తాల గురించి సుందరానికి ఏం తెలుసు? అలా కాదు, ఈ ఊరికి మగ దిక్కు నేనే కదా. అదే పెద్ద దిక్కు.
పెద్ద దిక్కా నేనే, అందుకే అన్ని విషయాలు నాతో చర్చిస్తూ ఉంటుంది. అవును అమ్మగారు నొప్పులు ఎలా ఉన్నాయి? నొప్పులు ఏర్పాటు చేసింది నేనే కదా. చిచి, నొప్పులు తగ్గే ఏర్పాటు, అదే అమృతాజనం. నీలవేణి, మీ ఆయనకు కూడా సూట్ కుట్టించకూడదు? దీంతో బాగుంటుంది. కదయ్యా. ఏ సుందరం, సూట్ కావాలా? సత్యం, ప్రేమాభిమానాలు ఉండాలి గాని మొగుడు పెళ్ళాల మధ్యన ఈ సూట్లు బుట్లు ఏమిటి? అందుకే మగ పెళ్లి వారిని కష్టపెట్టకుండా మంగళసూత్రాలు నేనే చేయించుకున్నాను. అందుకేగా నేను కూడా సూట్ కుట్టిస్తున్నాను. అవును. వీళ్ళిద్దరు కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ కాబోయే ఆయనకి అవి ఇవి కొన్నారు. నేనేమి ఇవ్వలేను కాదనకే. హృదయం అనేది ముఖ్యం. కదు దయా, చిచి, కదు నిలవేణి కాదు, కదు. అమ్ము, ఈ ముగ్గురు నా బండారం బయట పెట్టారు కదా. బయట పెట్టేస్తే వెంకటరత్నం చంపాడు కదా. ఒరే సతిగా, అసలు ఆ వెంకటరత్నం గడికి నేను ఎందుకు భయపడాలరా? చేతులు తీసేస్తాడు కాబట్టి. ఇదిగో సుందరం, ముందు మనం వాళ్ళ లేసాలు వేసుకుని రిహార్సల్ చేసేద్దాం. అప్పుడు నిజంగా వెంకటరత్నం ఎదురైనా జడవక్కర్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇది బానే ఉంది. అయితే మరి రెడీ అయిపోవా? ఉండండి రా. కానీ సుజాత దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే గుండెదడ కాళ్ళు వణుకు. ఇంకా ఎంతసేపు రా నీ సర్దుడు? బొట్టు పెట్టుకుంటున్నా. అమ్మా! నువ్వేంటి? వెంకటరత్నం వేసం, సరే చావు. మీసం, లుంగి. సుజాత. ఏరా ఒళ్ళు పొగరెక్కిందా? చేజాపు. అమ్మో, కొట్టాడు. అది కాదు సుజాత, నిన్ను నేను. నోర్మోయ్. అయ్యోయ్. ఎలా? నిజంగా సుజాత అనుకుంటావా? నేను చెప్పినట్టు చేయలేదనుకో సంపేతాను రే. సుజాత, ఏం చేస్తున్నావు? పాలు కుట్టుకుంటున్నాను. నీ మొహం మంట, ఎప్పుడు కుట్టుకోవటమేనా? పోని జడేసుకుంటున్నాను. నేను వేయినా? మహారాజుల. ఆహా, ఎంత పెద్ద జడం. సుజాత, నిన్ను నేను ప్రేమిస్తున్నావా? ఆ, గట్టిగా ప్రేమించు. ఆ, నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. సిగ్గుపడవు కదూ? నాకు సిగ్గా అస్సలు లేదు. అమ్మయ్యా, నీ తొడ మీద పుట్టుమచ్చ. ఆ, ఆ, ఇదిగో. జత జడ, జబజచ్చ. ఆ. సుజాత, నువ్వు నా భాగ్యలక్ష్మి లాటరీవి. నిన్ను ఒక ముద్దు పెట్టుకోనా? పెట్టుకో, కానీ కొరక్కు. కొరకడానికి నేను నా కుక్కనా లేకపోతే వెంకటరత్నం గాడినా? రేయ్! ఆ. పింజారి ఎదవా, ఆ? ఆడపిల్లతో సరసమాడతావా? ఎవడరా నువ్వు? నేను సుందరాన్ని. సుందరానివా? ఆ. అయితే మక్కలు ఇచ్చేస్తాను. సుజాత వదిలిపెట్టి పారిపో. రాయ్, బట్టల సత్తిగా ఆ. యాక్షన్ కట్టాను కదా అని ఒళ్ళు పొగరెక్కిందా? నీకు నాకు కాంట్రాక్ట్ కట్టు. అయ్యి బాబు, అలా అనకే బాబు. ఒరేయ్ వెంకటరత్నం, ఎప్పుడు చచ్చావరా జైలు నుంచి? ఓ వారం రోజులు అయింది బాబు. జైల్లో కూడా బాగా మెక్కినట్టున్న గౌడి గేదలా బలిసావు. అవును బాబు. ఆ? ఆ, లేదు బాబు. అది సరే, ఊళ్ళో ఎవరినో ప్రేమించుకుంటే నీకెందుకురా పెద్ద మొగాళ్ళలాగా సంపేత్తని ఎదవా? తప్పు అయిపోయింది బాబు. అది సరే, సరిగా నిలబడు. చేతులు కట్టుకో.